హాయ్ అండి. రోజ్ పెటల్స్తో రెసిపీ చేయొచ్చని మీలో ఎంతమందికి తెలుసు? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రోజ్ పెటల్స్తో గుల్కండ్ అనే ఒక రెసిపీ అయితే చేయొచ్చు. సో నేను ఈ రెసిపీ చేయడానికి మా చెట్లకున్న ఈ గులాబీలు అయితే కోసేసాను. ఈ రెసిపీ అయితే చేయడం చాలా సింపుల్, ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ గుల్కండ్ అనేది హెల్త్కి అయితే చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. ఇది పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి, అలసట నీరసం తగ్గించడానికి అయితే మంచి రెమెడీ లాగా ఉపయోగపడుతుంది. ఈ రెసిపీ చూశాక మీకే అర్థమవుతుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసేయచ్చు, అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో ఈ రెసిపీ కోసం మా ఇంట్లో పూసిన ఈ నాటు గులాబీలు అయితే తీసుకున్నాను. ఇంకా లేట్ చేయడం ఎందుకు, గుల్కంద్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా ఇలా రోజెస్ తీసుకొని ఫ్లవర్ నుంచి ఇలా పెటల్స్ సపరేట్ చేసుకోవాలి. మామూలుగా రోజెస్ని అయితే రోజ్ వాటర్ కోసం బ్యూటీ క్రీమ్స్లలో, సోప్స్లలో యూస్ చేస్తుంటారు. అలాంటి పెటల్స్తో ఒక రెసిపీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలా పెటల్స్ అన్నీ సెపరేట్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ పెటల్స్ని ఇందులో వేసేసి ఒకసారి వాష్ చేసుకున్నాము. ఇలా వాష్ చేయడం వల్ల వీటిపైన ఉన్న దుమ్ము ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇలా ఒకసారి వాటర్లో వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని, పొడి క్లాత్ని తీసుకొని ఈ గులాబీ రేకులని వాటిపైన ఆరేయాలి. ఇలా 10 to 15 minutes పెట్టామంటే ఈ ఫ్లవర్స్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో గులాబీ రేకులు అనేవి ఆరిపోయాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 tablespoons షుగర్ కలుపుకున్నాము. ఇలా షుగర్ వేసిన తర్వాత మన చేతులతో ఈ పెటల్స్ అనేవి ఇలా షుగర్లో కలిసేలాగా ఇలా మొత్తం స్మాష్ చేయాలి. చాపర్ ఉంటే చాపర్ సాయంతో చేసేసుకోవచ్చు. ఇలా షుగర్ని, రోజ్ పెటల్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చేస్తున్నప్పుడు ఇందులో నుంచి అయితే రోజ్ వాటర్ అయితే వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందాం. తర్వాత గ్యాస్ పైన ఇలా కడాయి పెట్టుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టిన ఈ రోజ్ పెటల్ మిశ్రమాన్ని ఈ కడాయిలోకి తీసుకుందాము. తర్వాత ఇందులో ఉన్న షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇందులోకి సోంపు, ఇలాచి ఇలా కొద్దిగా క్రష్ చేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగిపోతే చాలు, ఉడికినట్లే. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేద్దాము. గ్యాస్ ఆఫ్ చేసి ఈ గుల్కంద్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి 3 or 4 tablespoons హనీ తీసుకుందాము. హనీ వేసాక ఒకసారి కలుపుకుందాము. అంతే, గుల్కండ్ అయితే రెడీ అయిపోయింది.
ఇది బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఈ గుల్కండ్ని గాజు డబ్బాలు ఉంటే అందులో స్టోర్ చేసుకోండి. లేదు అంటే ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ గుల్కంద్ రెసిపీ అయితే ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ గుల్కంద్ అనేది పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఇస్తే పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.